వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలుగు రాష్ట్రాల్లో హిందువులు అత్యంత పవిత్రంగా భావించే మాసం శ్రావణ మాసం. అన్ని మాసాల్లోకెల్లా పండుగలు పర్వదినాలు ఎక్కువగా ఈ శ్రావణ మాసంలోనే మనకు వస్తాయి. పైగా శ్రావణ మాసంలో మంగళవారం, శుక్రవారం, అలాగే శనివారం, సోమవారం కూడా ఒక ప్రత్యేకమైనటువంటి వారాలుగా హిందువులు భావిస్తారు. ఎందుకంటే ఈ మాసం అన్నింటికంటే కూడా ఆధ్యాత్మిక భావనతో కూడినటువంటి భక్తిపూరితమైనటువంటి వాతావరణంతో ప్రత్యేకంగా కనిపిస్తుంది. కాబట్టి ఈ మాసం గురించి అందరూ కూడా ఎదురు చూస్తుంటారు. కొత్తగా వివాహమైన ఆడపిల్లలు వ్రతాలు, వరలక్ష్మి వ్రతం వంటివి, అలాగే మంగళగౌరి వ్రతం వంటివి కూడా ఈ నెలలోనే ఆచరిస్తారు. శ్రావణ మాసం 2020 సంవత్సరం జూలై 25వ తేదీన ప్రారంభమై ఆగస్టు 23వ తేదీతోటి పూర్తవుతుంది. ఈ శ్రావణ మాసంలో ముఖ్యంగా కొన్ని ముఖ్యమైన పండుగలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ముందుగా నాగపంచమి. ప్రతి ఏడాది శ్రావణ మాసం శుక్లపక్షంలో వచ్చే పంచమిని నాగపంచమిగా జరుపుకుంటారు. ఈ ఏడాది ఈ నాగపంచమి జూలై 29 మంగళవారం నాడు వస్తుంది. ఈరోజు పుట్టలో పాలు పోసి నాగదేవతకి పూజలు చేసుకుంటారు. అలాగే వరలక్ష్మి వ్రతం శ్రవణ మాసంలో ప్రతి శుక్రవారం విశిష్టమైనదైనప్పటికీ మహిళలు తమ యొక్క జీవిత భాగస్వామితోటి మంచిగా కొనసాగాలని, అలాగే దాంపత్యం సుఖ సంతోషాలతో ఉండాలని, కుటుంబ సభ్యులు ఆయురారోగ్యాలతో సిరి సంపదలతో ఉండాలని కోరుకుంటూ ఈ వరలక్ష్మి వ్రతాన్ని నిర్వహిస్తారు. అయితే ఈ వరలక్ష్మి వ్రతం ఈ సంవత్సరం శుక్రవారం ఆగస్టు 8వ తేదీన వచ్చింది వరలక్ష్మి వ్రతం. అలాగే ఆగస్టు 1, 15, 22 తారీఖుల్లో కూడా ఈ వరలక్ష్మి వ్రతం జరుపుకోవచ్చని చెప్తున్నారు. ఇక మూడవది వారాహి జయంతి. ఆగస్టు 8వ తేదీన వరలక్ష్మి వ్రతంతో పాటు వారాహి జయంతిని కూడా కొన్ని ప్రాంతాల్లో జరుపుకుంటారు. ఇక రాఖీ పండుగ, సోదర సోదరీమణుల ప్రేమకు గుర్తుగా శ్రావణ మాసంలో వచ్చే పండుగ రాఖీ పండుగ. ఈ పండుగ ఈ సంవత్సరం ఆగస్టు 9వ తేదీ శనివారం నాడు వచ్చింది. చెల్లెళ్ళు అన్నలకు, అక్కలు తమ్ముళ్లకు రాఖీ కట్టి ఈ రాఖీ పర్వదినాన్ని ఆనందోత్సాహాలతో జరుపుకుంటారు. ఇదే రోజున జంధ్యాల పౌర్ణమిని కూడా పిలుస్తారు. అంటే ఈ బ్రాహ్మణులు జంధ్యాన్ని మార్చుకునే సంప్రదాయం కూడా ఈ రోజునే కొనసాగుతుంది. తర్వాత కృష్ణాష్టమి. శ్రీ మహావిష్ణువు ఈ కృష్ణాష్టమి నాడు జన్మించాడనేది, కృష్ణుడిగా జన్మించాడని చెప్తారు. అందుకని ఆగస్టు 16వ తేదీ శ్రీకృష్ణ జన్మాష్టమిని జరుపుకుంటారు. బలరామ జయంతి. ఇది కూడా శ్రీకృష్ణుడు అంశ బలరాముడిగా చెప్తారు. ఆయన జన్మదివసాన్ని ఆగస్టు 14వ తేదీని జరుపుకుంటారు. ఇక పోలాల అమావాస్య. శ్రావణ మాసం చివరి రోజు అమావాస్య తిథి, దీన్నే పోలాల అమావాస్య అంటారు. ఈ పండుగను కూడా హిందువులు చాలా భక్తి శ్రద్ధలతోటి జరుపుకుంటారు. శ్రావణ మాసంలో ఈ నోములు, వ్రతాలు ఇవన్నీ కూడా చాలా భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు. ప్లస్ దేవాలయాల్లో కూడా ప్రత్యేక పూజలు, అలాగే అమ్మవారి కుంకుమ పూజలు ఇవన్నీ కూడా మనం చూస్తుంటాం. కాబట్టి ఈ శ్రావణ మాసాన్ని హిందువులు అత్యంత పవిత్రంగా చాలా ఆనందోత్సాహాలతోటి భక్తి శ్రద్ధలతోటి జరుపుకుంటారు. కాబట్టి ఈ శ్రావణ మాసానికి అన్ని మాసాల్లో కంటే కూడా ఒక ప్రత్యేకత అనేది ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.